హరే కృష్ణ. ఈరోజు గుంట పొంగలాలు చేయటం చూపిస్తాను. 1 కప్పు అట్ల పిండి, 1 కప్పు ఇడ్లీ పిండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుగు, క్యారెట్ తురుము కోసి ఉంచుకొని ఇవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి. గుంట పొంగలాలు వేయటానికి బ్యాటర్ రెడీ అయింది. నేను ఇడ్లీ పిండి అట్ల పిండి రుబ్బుకునేటప్పుడే ఉప్పు వేసి రుబ్బాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. పొంగలాల మూకిళ్ళలో ఈ గుంటల్లో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. కొద్దిగా కాగాక స్పూన్తో గుంటల్లో ఇలా పిండి వేయాలి. ఇలా అన్ని గుంటల్లోనూ పిండి వేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాం. కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. నలిగాక ఇలా శనగపప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. శనగపప్పు కూడా నలిగాక కొద్దిగా నీళ్ళు పోసి రుబ్బుకుంటే చట్నీ రెడీ. తాలింపు వేసుకోవాలి. ఈ చట్నీకి తాలింపులో ఎండుమిరపకాయ వేసుకుంటే రుచి బాగుంటుంది. గుంట పొంగలాలు ఉడుకుతూ ఉన్నాయి. ఇలా పైన డ్రైగా అయితే ఉడికినట్టే. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేశాక మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే వేగుతాయి. వేడి మీద చాలా క్రిస్పీగా ఉంటాయి. లేతగా ఉన్న పచ్చిమిరపకాయలనే వేసుకోవాలి. అన్నీ ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ వేగనివ్వాలి. ఒకటి తిరిగేసి చూసుకుంటే వేపు వచ్చాక అప్పుడు పొయ్యి కట్టేస్తే గుంట పొంగలాలు రెడీ. వెనకాల కూడా వేగినాయి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయినవి. వేడి వేడి గుంట పొంగనాలు చట్నీతో తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి.